వైసీపీకి కొంతమంది నాయకులు దూరం అవుతున్నారు. అది జగన్ వల్లేనా అనే చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి వైసీపీ పెద్ద బాగా సీనియర్ పార్టీ అయితే ఏం కాదు. ఓ 15 ఏళ్ల అనుభవం ఉంటుంది ఆ పార్టీకి. ఇంత తక్కువ వ్యవధిలోనే ఆ పార్టీలోకి ఎంతోమంది వచ్చారు, వెళ్ళారు. మొదటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఆ పార్టీని దాటేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఎందుకు ఇలా జరుగుతున్నది అన్న దాని మీదే అనేక రకమైన రాజకీయ విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే అదే పార్టీలో ఉంటూ ఎంతో కాలంగా పనిచేస్తున్న వారి అభిప్రాయం ఎలా ఉంటుంది అన్నది కూడా ఇక్కడ ఆసక్తికరమే. మాజీ మంత్రి పేరు నాని దీని మీద ఏం చెప్పారు అంటే, ఒక రకంగా ఆయన మాటలు చూస్తే నిజమేనని అనిపిస్తుంది. రాజకీయ అవకాశవాదమే ఇక్కడ మాట్లాడింది ఆయన. ఎందుకంటే అది ఎక్కువైపోయింది అని చెప్పారు పేరు నాని. గతంలో కంటే ఇప్పుడు ఇది బాగా పెరిగిపోయింది అన్నారు. 100కి 95% మంది రాజకీయ అవకాశవాదంతో ఉన్నారు అనేది ఆయన చెప్తున్నమాట. దానికి కారణం అధికారం మీద యావ అనేది. తమకు భవిష్యత్తు ఉండాలని కోరుకునేవారు, ఎప్పుడూ అధికారంలో ఉండాలని భావించేవారు పార్టీని వీడుతున్నారు అనేది దానికి ఎవరిది తప్పు కాదని చెప్పుకొచ్చారని. ఒక విధంగా చెప్పాలి అంటే రాజకీయాలే అలా తయారయ్యాయి అని తేల్చేశారు. అంటే అధికారం అనేది ఒక మత్తు, నిజంగా అది మత్తే. చాలామంది ఆ మత్తులో తోగాలనుకుంటారు, ఆ మత్తులో ఓగాలనుకుంటారు. ఆ మత్తు దిగిపోతే ఆ పార్టీ కూడా దిగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే ఆయన చెప్పుకొచ్చారు. అయితే వైసీపీలో పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరుగుతూ ఉంటే జగన్ ఆపలేకపోతున్నారా అన్నదానికి ఆయన బదులిస్తూ, జగన్ కాదు ఎవరైనా ఈ పరిస్థితుల్లో చేసేది ఏమి ఉండదు, ఎమోషనల్ కనెక్షన్లు అలాగే భావోద్వేగాలను అన్నింటినీ అధిగమించే రాజకీయం కొనసాగుతుంది, ఈ విషయంలో ఎవరు ఏమీ చేయలేరు, ఇక జగన్ సొంత కుటుంబ సభ్యులు సైతం ఆయనకు దూరం కావడమే ఇక్కడ ప్రధానంగా, అంటే నేరుగా పేరు నాని దాని మీద రియాక్ట్ కాలేదు కానీ మొత్తం అధికారం కోసం ప్రధానంగా వైసీపీకి దూరం అవుతున్నారు అందరూ, అంటే అధికారం లేదు కాబట్టి అనేది ఆయన చెప్పుకొచ్చిన మాట. అంటే జగన్ ఏమాత్రం కారణం కాదు అన్నట్టుగా, అంటే అధికారం లేదు కాబట్టి, అధికారంలో లేరు కాబట్టి వెళ్ళిపోతున్నారంతే, దీనికి జగన్ అయితే ఏం కారణం కాదు అనేది. దాదాపుగా అంటే వైసీపీతో దశాబ్దంన్నరగా ప్రయాణం చేస్తూ వచ్చిన వ్యక్తిగా నాని మాటల్లో సత్యాలు చాలానే ఉన్నాయనేది ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన తర్వాత రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. రాజకీయమే అలా ఉంది అన్నది ఒక రకంగా నిజమే అంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా దూరం అవుతున్నారు అనే మాట వాస్తవం. అదే నేపథ్యంలో అధికారంలో లేకపోవడం వల్లే కానీ జగన్ అయితే అలాంటి కారణం కాదు అనేది చెప్పుకొచ్చారు నాని.